మళ్ళీ బాలకృష్ణ కారుని అడ్డుకున్నారట పోలీసులు. రంగంలో దిగారు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన కారుని బాలకృష్ణ కారుని పోలీసులు అడ్డుకున్నారని తెలిసి రంగంలోకి దిగారట జూనియర్ ఎన్టీఆర్. సో పొలిటికల్ వార్ అయితే హీట్ ఎక్కుతోంది. ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో బాలకృష్ణ ప్రచారానికి వైసీపీ నేతలు అడ్డంకులుగా మారుతున్నారు. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడమే కాకుండా మధ్యలో పోలీసుల్ని కూడా ఉసుగొలుపుతున్నారు. దీంతో ప్రయాణిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ కారుకి సంబంధించి మరి ఎన్నో రకాలైనటువంటి చెకింగ్లు సైతం చేశారట. బాలకృష్ణ కార్ని అనుమతి లేకుండా అలా చెక్ చేసుకున్నందుకు మరి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా నిప్పులు చెరిగారట. ఏ అధికారం ఉండి ఒక శాసనసభ్యుడి యొక్క కార్ని ఇలా తనిఖీలు చేస్తున్నారు? మీ దగ్గర ఏ ఆధారం ఉంది? అలా చేయడానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు? ఆయన ఏమైనా నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తా, లేకపోతే ఆయన సంఘంలో గౌరవ మర్యాదలు లేనటువంటి వ్యక్తా? ఆయన గురించి మాట్లాడితే మాత్రం అర్హత ఎవ్వరికీ లేదని మరి గట్టిగా అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్తానని ఆయన చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా ఎంతగానో వైరల్గా మారిపోతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నారు. అందుకే త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో బాలకృష్ణ గురించి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టు రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరు వస్తారు ఏంటనేది చూడాలి. నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ విషయం మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా వైరల్గా మారుతోంది.